హాయ్ అండి. ఈరోజు మినపగారెలు వేస్తున్నాను. మినపప్పు ఒక 1/2 కేజీ తీసుకొచ్చి నానబెట్టుకొని, నాది పొట్టుపప్పు అండి, మాకు పొలంలో పండిన పప్పు ఇది. ఈ నానబెట్టాను ఒక 1/2 కేజీ సుమారు. నానబెట్టేసి మంచిగా పైన పొట్టు అంతా తీసేసాను. కొంచెం లైట్గా ఉంచుకున్నాను. పొట్టుతో తింటే మంచిది ఆరోగ్యానికని ఉంచుకొని కొంచెం పప్పు నానబెట్టేసి మంచిగా రుబ్బుకున్నాను. గట్టిగా రుబ్బుకొని గారెలకు మనం వేసి అంత అనుకువగా రుబ్బుకొని దాంట్లో కొంచెం బద్దపప్పు, నానబెట్టిన బద్దపప్పు కలపాలి. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉండేది గారె. కలిపేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మొత్తం మిక్సీ పట్టుకొని కొంచెం కచ్చపచ్చగా నూరేసుకొని గారెల పిండిలో కలుపుకొని కొంచెం జీలకర్ర వేసి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఉండి ఇక పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆ బాండీలో నూనె బాగా కాగనిచ్చి ఒక్కొక్కటి ఆయిల్లో వేసి దోరగా మనకి ఎలా కాలవాలి, మనం దోరగా కాల్చుకోవాలి. పచ్చిగా కాదు, దోరగా కాల్చుకొని తినేయాలి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ప్రాసెస్ ఓకేనా అండి? ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఇలా వండుకొని తిని ఎలా ఉందో మీరు కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్ బాయ్ అండి.